మాట్లాడాం కదా, మళ్ళీ మాట్లాడాలా? అహో, అంటే ఇందాక మీరు అతిథుల గురించి చెప్పారు కదా, ఇంకా సినిమా గురించి మీరు ఏమైనా చెప్పి ఆడియన్స్ని పిలుస్తారని. యా, ఊరికే. అందరికీ నమస్కారం. బండి సంజయ్ అన్న గారు కూడా ఆన్ ద వే ఉన్నారు, వస్తా అంటే లేట్ అయిందని చెప్పేసి కొంచెం వారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఎక్కువ గెస్ట్లు అవుతే కొంచెం మనకి ఇబ్బంది అవుతుందేమో అని, మన కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవుతుందని కొంచెం అందరినీ తక్కువగా పిలవడం జరిగింది ఈరోజు. ఎందుకంటే నేను చేసిన ఇది ముందు సినిమా కాబట్టి ఈరోజు అందరి మా మిత్రులు మా అందరి కలిసి చేసుకోవాలనే ఆలోచనతోటి చేసిన కార్యక్రమం ఇది. ప్లస్ సింబా అనే సినిమా ఎందుకు పుట్టింది అంటే, ఇంతకుముందు వనజీవి రామయ్య గారు వచ్చారు, అలాగా అంతకుముందు వేరే వాళ్ళని చూసాము. సంతోష్ అన్న గారు హరితహారం అనే కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆయన ఇన్స్పైర్ అయ్యి నేను నేచర్ లవర్ని అనే దాంతో ఆ సంపదనంది గారు వారు మంచి కథ ఇవ్వడము, దానికి నేను కనెక్ట్ అవ్వడము, దీనికి తగ్గట్టుగా మంచి జగవత్ బాబు గారు, అనసూయ గారు అందరూ, దీనికి కబీర్ సింగ్ గారు. యాక్చువల్లీ కబీర్ సింగ్ గారి కన్నా ముందు వేరే కేజీఎఫ్లో చేసిన ఒక విలన్ క్యారెక్టర్ ఉండే, నేనే కబీర్ గారిని నేను సజెస్ట్ చేసి ఈ సినిమాలో నేను వారిని ఒక్కని నేనే రికమెండ్ చేశాను సంపత్ గారికి. హ్యాపీ హ్యాపీ. కానీ అనసూయ గారు మీరు ఇలా మెడ పెట్టుకోండి ఒకటి నచ్చలా. అది దట్ ఈస్ సినిమా అండి, జస్ట్ జోకింగ్. ప్లస్ దీనిలో కొన్ని కారణాల వల్ల మేము లేట్గా వస్తున్నాము. ఈరోజు మా సినిమా 9th వస్తుంది, కానీ 9th వస్తుంది, కానీ ఎందుకు వస్తుంది 9th అనేది ఇప్పటి వరకు అందరు వచ్చారు, మా సంపత్ గారు వచ్చారు, కథ రాశారు, అందరు రాశారు. నేను 9th రిలీజ్ చేస్తున్నానని ఈవెన్ మా డైరెక్టర్ కూడా తెలియదు 9th డేట్ ఎందుకు అనౌన్స్ చేశానని. 9th డేట్ ఈజ్ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం. మేము ఈ సినిమాని మా టీం అందరం కలిసి వారికి దీన్ని ప్రజెంట్ చేసి, వారు ఎవరు ముందుకు వచ్చినా వారు ఆ రోజు వాళ్ళకి మేము కొన్ని ఫ్రీ టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఎంకరేజ్ చేసి అటవీ శాఖలో పనిచేసే ఎవరికైనా వారికి కూడా ఒక ఫ్రీ షో చేస్తాము. ప్లస్ 7th రోజు మా సినిమా ఆర్టిస్టులు టెక్నీషియన్లు అందరం కలిసి సినిమా చూస్తున్నాము. మీకు ఒకటి చెప్పాను, 7th or 6th వాళ్ళ డేట్స్ని బట్టి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గర ఒక కార్యక్రమం ఉంది, సార్ డేట్ ఇస్తే. ప్లస్ ఇలాగా కొన్ని మేము మా తరపున చేసేది మొక్కలకు సంబంధించిన రిలేటెడ్ కాబట్టి ఇది కొన్ని కార్యక్రమాలతో ముందుకెళ్ళాలనే ఆలోచనతోటి మేమందరం అనుకున్నాము. ఇది మా ఏజెండా అంతా రేపు ఈ 1 వీక్ ప్లాన్ చేసుకొని మేము ముందుకు వస్తాము. ఇలాంటి సినిమాలను తీయాలని, మంచి సినిమాలు రావాలని మేము సామాజిక దృక్పథాన్ని అంటే తలపైన పెట్టుకొని తీస్తున్న సినిమా ఇది. అందరూ ఇలాగా అందరు సినిమాలు తీస్తూ ఉంటారు, దాంట్లో కొంచెం మనం కమర్షియల్ ఎలిమెంట్ జోడి చేస్తూ సామాజిక దృక్పథంతో తీయాలని. ఇంకా మున్ముందు కూడా నాకు అవకాశం ఉంటే ఎవరైనా మంచి కథలతో వస్తే, ఇలాంటి టచ్ ఉన్న సినిమాలు, జనాలకు ఉపయోగపడే సినిమాలు, సమాజానికి ఉపయోగపడే సినిమాలు వస్తే నేను దానికి ముందుకు వస్తానని ఇక్కడ మేము ఈ విధంగా నేను తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా ఎవరు ఏమన్నా ఇది మొక్కలదనేది కాదు, చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి కథను ఎవరు టచ్ చేయలేదు. మీరు 100% చూసిన తర్వాత మీరే చెప్తారు. ఆర్గానిక్ అనే పాయింట్ని కొత్తగా చెప్పాము, ఆర్గానిక్ డొనేషన్ చేస్తే అవి ఎలా రియాక్ట్ అయ్యాయి అనేది దాన్ని మీరు చూసిన తర్వాత చెప్తారు. దీనిలో అందరూ, అనసూయ గారు సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టరు, అన్ని షేడ్స్ ఉంటాయి అనసూయ గారి క్యారెక్టర్లో. అలాగే వశిష్ఠ గారు షూటింగ్లో ఉండి రాలేకపోయారు. సార్ జగవత్ బాబు గారు అయితే చాలా ఇంట్రెస్ట్ చేసిన సినిమా ఇది. ఇంకా అలాగే నేను కస్తూరి గారిని నేను ఎప్పుడు వారికి తెలియదు, నేను తెలియదు, లొకేషన్కి 2 సార్లు వెళ్ళాను. నేను ఎక్కువ వెళ్ళలేకపోయాను నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల. వారు కూడా ఇంత అంటే ఈ ప్రకృతికి ఇంత కనెక్ట్ అయి ఉన్నారని నాకు తెలియదు, ఇప్పుడే తెలిసింది.
ఇంక అందరు కూడా ఒక్కొక్క దానిలో ఇంట్రెస్ట్గా వర్క్ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి, ఇంత దూరం నుంచి వచ్చి మా ఈ కార్యక్రమాన్ని ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ని సక్సెస్ చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ మొదటి ఈ గొప్ప ప్రయత్నం గొప్ప సక్సెస్ కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని వేదిక పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మురళీ మనోహర్ రెడ్డి గారిని మరొకసారి వేదిక పైకి ఇన్వైట్ చేస్తూ ఉన్నాము.